నమస్తే టీవీ 9 న్యూస్ కి స్వాగతం. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో యొక్క ముఖ్య ఉద్దేశం బయ్యారం మండలం బాలాజీపేట గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు బత్తిని రామూర్తిని గత వారం రోజుల క్రితం గ్రామ శాఖ అధ్యక్షుల కోడి శ్రీనివాస్ బత్తిని రామూర్తి మండల కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ అనే తప్పుడు ఆరోపణలు చేశారు. దాని విషయమై నిన్న బయ్యారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కంబాల ముస్లయ్య గ్రామ పార్టీ అధ్యక్షులు ఆరోపణలను సమర్థిస్తూ పత్రికా ముఖంగా తప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది. దానిని నిరసిస్తూ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సనప సోమేష్, బయ్యారం టౌన్ అధ్యక్షులు నాయని శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్లు పోలబోయిన వెంకటేశ్వర్లు, కారం భాస్కర్, ఇక పూసం రమేష్, చింత ప్రసాద్, పర్షిక రాజు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రావూరి రామచంద్రయ్య, ఇల్లందు ఏ బ్లాక్ ఉపాధ్యక్షులు, బయ్యారం కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ అధ్యక్షులు బూక్య తదితరులు పాల్గొన్నారు. బాలాజీపేటలో జరుగుతున్నటువంటి అన్యాయాలను, అక్రమాలను వెలికి తీసినందుకు రామూర్తిని సస్పెండ్ చేస్తామని చెప్తున్నారా? అసలు మీ ఉద్దేశం ఏంటిది? బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయాలని ఒక దొంగ కుటిలమైన రాజకీయాలతోటి ఈ ఉద్దేశం చేస్తుండ్రా? ఒక బాలాజీపేటలో జరిగేటువంటి అన్యాయాన్ని బయ్యారం మండలంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అన్యాయం జరిగే విధంగా చేసేటువంటి కుట్రలు కాంగ్రెస్ పార్టీలో అడ్డం పెట్టుకొని చేస్తూ ఉండే ఒక వ్యక్తి, ఆ వ్యక్తిని తప్పకుండా సస్పెండ్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంది. తప్పకుండా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి ప్రతి విషయాన్ని తీసుకెళ్తున్నాం. ఈ రోజు వరకు ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి ప్రతి విషయాన్ని కూడా మేము తప్పకుండా ఎక్కడ కాంట్రవర్సీ లేకుండా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి సూచన సలహా మేరకే మేము ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అలాంటి వ్యక్తి చేసేటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా చాపల సీన్ అనేటువంటి వ్యక్తి ఈరోజు కావాలని చెప్పేసి వాళ్ళ అల్లుడిని సర్పంచ్ చేస్తా అని చెప్పేసి బాలాజీపేటలో నేనేందో నిరూపిస్తా అని చెప్పేసి చేసేటువంటి అరాచకాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా బాలాజీపేటలో వరదయ్య కుంట అని చెప్పేసి ఒక కుంట ఉంటుంది. ఆ కుంటలో అలుగు భాగం ఉన్నది. ఈ యొక్క అలుగు భాగంలో కూడా ఈ రోజు వరకు కన్నీళ్ళు గతంలో బాత్తే కూడా గతంలో ఉన్నటువంటి సర్పంచ్ గారు మేము అందరం మా గ్రామస్తులందరూ కలిసి ఆ కన్నీళ్లను ఉడబీకించడం జరిగింది. అయినా ఇప్పుడు కూడా మళ్ళోసారి ఈ కన్నీళ్లు బాతి ఆ భూమిని ఆక్రమించుకుంటూ ఈరోజు ఏదో పంట కూడా వేసుకునేటువంటి పరిస్థితి ఉంది. అంటే పార్టీని బదనాం చేస్తూ పార్టీని అడ్డం పెట్టుకొని వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేసేటువంటి ఈ అరాచకం సరి అయింది కాదని చెప్పేసి ఇలాంటి వ్యక్తుల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నా ఎమ్మెల్యే గారిని. మండల జిల్లా పార్టీ అధ్యక్షుల్ని కూడా కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇక్కడ మండల బాధ్యుల్ని కూడా ఇలాంటి వ్యక్తుల్ని, ఇలాంటి చీడపురుగుల్ని బయ్యారం మండల కాంగ్రెస్ పార్టీలో ఉంచకూడదని, వీళ్లకు సపోర్ట్ చేసేటువంటి వ్యక్తుల్ని కూడా ఉంచొద్దని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా బాలాజీపేటలో జనవరి 1 తారీఖున జరిగినటువంటి కార్యక్రమాల్లో బాలాజీపేటలో ఉన్నటువంటి విధానం ప్రకారం ఆయన చేసి కాంగ్రెస్ పార్టీలో నేనే నాయకులను చలామణి చేసుకునేటువంటి చాపల శ్రీను గారు, ఇగో ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకం చూడండి. బాలాజీపేటలో ఎవరికి సంబంధం లేకుండా డీపీలు, ఫోన్లో ఉన్నటువంటి డీపీలను తీసుకొని వాళ్ళకు సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులతో పాటు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, అదేవిధంగా న్యూ డెమోక్రసీకి సంబంధించిన వాళ్ళు, జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఇతర పార్టీలకు సంబంధించిన వ్యక్తుల ఫోటోలు పెట్టి కాంగ్రెస్ పార్టీ బ్యానర్ మీద కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేసినటువంటి కథ ఉంది. ఇట్లా కాంగ్రెస్ పార్టీ బ్యానర్ పెట్టి ఎమ్మెల్యే గారి ఫోటో కూడా పెట్టి దాని మీద ఇక్కడ నేను ఒక నాయకుడిని అని చలామణి అయ్యేటువంటి మధుకర్ రెడ్డి గారి ఫోటో కూడా పెట్టేసి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తి ఫోటోలు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ బ్యానర్ మీద పెడతా ఉన్నారు. ఇలాంటి వ్యక్తుల్ని కాదా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము కోరేది. నా మీద ఉన్నటువంటి ఆరోపణలు ఏ విధంగా చేస్తూ ఉన్నారు? ఒక వ్యక్తి దళితుడు, ఒక బైగల్ల శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి ఒక దళిత కుటుంబం నుంచి, నేను గతంలో చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి నా యొక్క మిత్రుడు దళితుడు, నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కానీ, నేను బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కానీ నాతో పాటు ఉండి నా ఇంటి పక్కన చేదోడు వాదోడుగా ఉన్నటువంటి ఒక దళిత కుటుంబానికి సంబంధించినటువంటి సీనుకి బర్త్డే విషెస్ చెప్పినందుకు బర్త్డే కార్యక్రమంలో పాల్గొంటే కాంగ్రెస్ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతుండని ఒక తప్పుడు ఆరోపణలు చేసి పార్టీ నుంచి బహిష్కరిస్తామని చెప్పేసి మాట్లాడినటువంటి ఇలాంటి నీచుల్ని కాదా పార్టీ నుంచి బహిష్కరించాల్సింది? ఇలాంటి వ్యక్తి ఇన్ని రకాల ఫోటోలు పెట్టుకొని చేసినటువంటి వ్యక్తిని పార్టీ నుంచి బహిష్కరించాలి. భూములు ఆక్రపై చేస్తున్నటువంటి వ్యక్తులని పార్టీ నుంచి బహిష్కరించాలి.
అదేవిధంగా మహిళల దగ్గర డబ్బులు తీసుకొని ఒక వ్యక్తి చేసేటువంటి కార్యక్రమాలకు వాళ్ళ దగ్గర డబ్బులు కొద్దిగా దండుకొని 150 కుటుంబాలను కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా చేపించేటువంటి వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. అదేవిధంగా ఒక వ్యక్తి నన్ను ప్రతిసారి కూడా పార్లమెంట్ ఎలక్షన్లో ఎంపీ గారికి సపోర్ట్ చేసిండు, మాజీ ఎంపీ గారికి సపోర్ట్ చేసిండు, మాజీ ఎంపీ కవిత గారికి ఓట్లు వేయించిన తప్పుడు ఆరోపణలు చేస్తున్నటువంటి వ్యక్తి గత నెల డిసెంబర్ 22వ తారీఖు నాడు అదే మాజీ ఎంపీ గారు మాలోతు కవిత గారితో సీక్రెట్గా మీటింగ్ పెట్టి రహస్యాలు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని కూడా మీ దృష్టికి తీసుకువస్తా ఉన్నాం. అదేవిధంగా దీంతో పాటు సెప్టెంబర్ 24వ తారీఖు నాడు కూడా రాథోడ్ సత్యవతి గారు మాజీ మంత్రివర్యులు వారి ఇంటి దగ్గరకు కూడా పోయి కూర్చొని మంతనాలు చేసినటువంటి కార్యక్రమాలు కూడా మేము నిరూపణ చేస్తూ ఉన్నాం. మేము ఏది కూడా ఏ కార్యక్రమాలు కూడా మేము చేయట్లే, ఏ కార్యక్రమాలు కూడా ఆరోపణలు చేయట్లే, నిరూపణతోటి నిజ నిర్ధారణ చేస్తూ ఉన్నాం. ఒకవేళ కాదు అని దీనికి నిరూపణ చేయాలనుకుంటే ఈ పేపర్లను తీసుకొని వాళ్ళ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయో తీసుకొని రమ్మనండి, మేము నిరూపిస్తాం. అదేవిధంగా ఇక్కడ నిన్న జరిగినటువంటి కార్యక్రమాల్లో పెత్తాలగడ్డ నుంచి వస్తూ ఉంటే నేను బీఆర్ఎస్ కార్యకర్తగా అని చెప్పేసి తప్పుడు ఆరోపణలు చేసి బర్త్డే కార్యక్రమాల్లో పాల్గొనడం చెప్పి సస్పెండ్ చేసేటువంటి ఈ నాయకులు ఈరోజు బయ్యారం నుంచి వెళ్తూ ఉంటే బయ్యారం నుంచి వేసేటువంటి నూతన రహదారిలో బాల్యతండకు సంబంధించినటువంటి గత మాజీ జడ్పీటీసీ గారి తండ్రి శ్రీకాంత్ నాయక్ గారిని కూడా తీసుకొచ్చుకొని పక్కన నిలబెట్టుకొని చేస్తూ ఉంటే శ్రీకాంత్ నాయక్ గారు బీఆర్ఎస్ పార్టీ కాదా, ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులని పక్కన పెట్టుకొని ఏం మెసేజ్ పార్టీ కార్యకర్తలకు ఇద్దామని చెప్పి చేస్తూ ఉన్నావు అంటే నువ్వు కాదా ఈ రకమైన పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడేదని తెలియజేస్తా ఉన్నా. ఇలాంటి వ్యక్తుల్ని కాదా నేను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి ఓ మండల పార్టీ అధ్యక్షుడిని కోరుతా ఉన్నా. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారిని కూడా కోరుతా ఉన్నా, జిల్లా పార్టీ అధ్యక్షుల్ని కోరుతా ఉన్నా. ఈ విధమైనటువంటి అరాచకులు పార్టీ కార్యక్రమాలకు వ్యతిరేకం చేస్తూ పార్టీని బదనాం చేస్తున్నటువంటి అనేక రకాల ఆరోపణలతోటి మేము ముందుకు వస్తున్నాం. ఈ ఆరోపణలు చేసినటువంటి వ్యక్తుల్ని కదా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి సవినయంగా ఈ మండల పార్టీ బాధ్యుల్ని కానీ ఎమ్మెల్యే గారిని కానీ జిల్లా పార్టీ అధ్యక్షుల్ని కానీ పార్టీ బాధ్యులందరినీ కోరుతూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. నా పేరు బుక్యా రవినాయక్, కాంగ్రెస్ పార్టీ ఎస్టీసీఎల్ బయ్యారం మండల అధ్యక్షుని. ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు మరి మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ పార్టీ సైనికులు మరి యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే బయ్యారం మండలంలో వారం రోజుల క్రితం ఒక మండల నాయకుడిని గ్రామ శాఖ అధ్యక్షులు సస్పెండ్ చేస్తారు. అసలు ఇది ఎక్కడైనా ఉందా? సస్పెండ్ చేయాలి అంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక నోటీస్ అనేది పంపించాలి. నోటీస్ పంపించిన తర్వాత దానికి ఆయన వివరణ ఇస్తారు, ఎక్కడ ఏం జరిగింది, ఏంది, వాట్ ఈస్ వాట్, దాని మీద చర్చ ఉంటుంది. ఒకటి ఫస్ట్ పాయింట్. రెండోది, ఏదైనా ఒకవేళ మండల అధ్యక్షుడు సస్పెండ్ చేయాలి అంటే అటు ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి కానీ ఇటు మన జిల్లా అధ్యక్షులు భరచంద్ర రెడ్డి గారి దగ్గర నుంచి కానీ వాళ్ళు ఆదేశాలు జారీ చేయాలి. ఇది రెండో పాయింట్. ఇది ఏమీ లేకుండా మళ్ళీ దానికి గ్రామ శాఖ అధ్యక్షుడు నువ్వు చేసింది, నువ్వు సస్పెండ్ చేసింది అదే కరెక్ట్ అనేసి మరి ఒక అధ్యక్షులు గారు దానికి ఒత్తాసు పలకడం. ఇది మన బయ్యారం మండలంలోనే జరుగుతుందా, లేదంటే వేరే జిల్లాలోనే జరుగుతుందా, ఏమైనా రాష్ట్రాల్లో జరుగుతుందా? మరి రాష్ట్రాల్లో చూసుకుంటే మన మంత్రులు కానీ సీఎంలు కానీ డిప్యూటీ సీఎంలు కానీ ఎమ్మెల్యేలు కానీ చాలా విధాలుగా ఒక్కొక్కసారి వల్గర్ లాంగ్వేజ్ తోటి ఆయన ఎవరు ఇదను చాలా విధాలుగా మాట్లాడుతున్నారు. అలా అనుకుంటే ఇప్పుడు జగ్గారెడ్డి గారు మొన్న ఏదో మాట్లాడు, మరి అందరినీ సస్పెండ్ చేసుకుంటూ పోతుంటే ఎవరు ఉంటారు? కాంగ్రెస్ పార్టీలో ఒక సీఎం గారే ఉంటారు. వల్గర్ లాంగ్వేజ్లో ఏదో జరగరాని జరుగుతుంది. కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ సైనికులు ఇల్లందు కాన్స్టిట్యున్సీలో 5 మండలాల్లో ఎమ్మెల్యే కోరం కనకయ్య గారి కోసం కష్టపడిన వ్యక్తులే ఉన్నాము. ఒక్కొక్కరు 1000 మందితోటి సమానం. ఇక్కడున్న కార్యకర్తలు ఒక్కొక్కరు 100 మందితోటి సమానం. మేము ఆ టైంలో ఎమ్మెల్యే గారి నాయకత్వంలో అందరం జాయిన్ అయినాం. పార్టీ కాండో కప్పి మమ్మల్ని ఆహ్వానించారు ఎమ్మెల్యే గారు. ఎందుకంటే ఎమ్మెల్యే గారితో ఆ చనువు ఉంది, ఎమ్మెల్యే గారిని ఎలాగైనా గెలిపించాలి. అప్పటికి మేము జాయిన్ అయిన తరుణంలోనే ఖచ్చితంగా మీరు ఎమ్మెల్యే గారు మీరు 50,000 సుమారు 60,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తారు, మేము ఖచ్చితంగా కష్టపడతాం అనే ఇక్కడి నుంచే మేము సంకేతాలు జారీ చేసిన రోజులు కూడా ఉన్నది. నా ఫేస్బుక్లోనే దాదాపున ఒక 100 మందిని ట్యాగ్ చేసి మీరు 60,000 మెజార్టీతో గెలుస్తున్నారు,
అదే జరిగింది. మా సామాజిక వర్గాన్ని కూడా ఏకదాటికి తీసుకురావడంలో ప్రత్యేక పాత్ర పోషించినాం. అది మూడో పార్ట్. రెండోది, ఇల్లందు నియోజకవర్గంలో లక్కినేని సురేందర్ గారు, మడతా వెంకట్ గౌడ్ గారు వీళ్ళు లేకపోయినా ఈరోజు ఎమ్మెల్యే గారు 50,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు, కింది స్థాయి ఉన్న లీడర్లు, అంతే తప్ప వత్తాసు పలికి ఏదో మొత్తం అటైనా నేనే ఉంటా ఇటైనా నేనే ఉంటా అని ఆ వ్యక్తులను చూసి కాదు. ఆ వ్యక్తులను చూస్తే ఓట్లు కూడా వేయరు. అది మన బయ్యారం మండల ప్రజలకు తెలుసు, ఇల్లందు కాన్స్టిట్యున్సీలో ఉన్న నాయకులందరికీ తెలుసు. ఇప్పటికైనా వాళ్ళ వంకర బుద్ధి మార్చుకొని ఒక మనిషి లెక్క ప్రయాణం చేస్తే మంచిది. అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం. ఈ మహాసముద్రంలో ఇక దాన్ని ఈదాలంటే ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ ఎవరికి వాళ్ళే బాస్. ఇక్కడ మాకందరికీ బాస్ ఎమ్మెల్యే గారు. బయ్యారం మండలంలో బాస్ ఎవరు లేరు. బయ్యారం మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎవరికి వాళ్ళే బాస్. గత రోజులు పోయినాయి అంటే ప్రతి పనికి ప్రతి దానికి అయ్యా మాకు ఈ పని చేసి పెట్టండి బతలాడుకోవాలనా? పీజీ పిహెచ్డీ చదువుకున్నాం, అందరు చదువుకున్న వాళ్ళమే. ఎదురుగా ఏమైనా మాట్లాడితే బ్లాక్మెయిల్, ఇంటి చుట్టూ ఒక బ్యాచ్ని తిప్పడం. ఖచ్చితంగా ఒక ముగ్గురు వ్యక్తులతోటి మాకు కూడా ప్రాణహాని ఉంది. మేము కూడా ఖచ్చితంగా త్వరలోనే అన్ని మా దగ్గర కూడా డేటా ఉన్నది. ప్రతి వాయిస్, ప్రతి రికార్డు బయ్యారం మండలంలో జరిగే అవినీతిలో ఎక్కడెక్కడ ఎవరి వాటా ఎంత ఏంటిది అన్ని అప్డేట్ ఉన్నది. అవి కూడా ఖచ్చితంగా మా మీద దాడులు జరుగుతాయి ఈ మధ్యలో. ఎందుకంటే గతంలో మనం చూస్తూనే ఉన్నాం. ఇవి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. అవి జరిగినప్పుడు ఇవన్నీ రిలీజ్ చేస్తాం. మళ్ళీ ఇవాళ ఇక్కడ 100 మంది, సుమారుగా 100-150 మంది ఉన్నాం. రేపు ఇంకో ఈ కార్యకర్తల మీద ఏమైనా ఎటువంటి దాడులు జరిగితే మాత్రం 500 మందితోటి ఇక్కడే దిగ్బంధం చేస్తాం బయ్యారం మండలాన్ని. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలి. మా ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం ఖచ్చితంగా మేము పార్టీ కార్యకర్తలు చురుకుగా పాల్గొంటున్నాం. సోషల్ మీడియాలో కానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏదైనా ఇది చేస్తే మేము ఖచ్చితంగా ఇక్కడ ఉన్న మా వంతుగా మేము కౌంటర్ ఇస్తూనే ఉన్నాం, నడిపిస్తూనే ఉన్నాం. దయచేసి మరి ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ కూర్చోబెట్టేసి అసలు పార్టీ స్టాండర్డ్, పార్టీ బేస్ మీద ఎవరు ఉన్నారు, మరి ఇటు కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే అటు బీఆర్ఎస్ పార్టీతోటి మంతనాలు ఎవరు జరుపుతున్నారో వీటి మీద కూడా మరి ఎమ్మెల్యే గారు విచారణ జరిపించాలి. వాస్తవాలు తెలుసుకొని మరి ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ కోసం, ఎమ్మెల్యే గారి కోసం చాలా కష్టపడ్డారు మన బత్తిని రామూర్తి గారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 5-6 నెలల ముందే కోరం కనకే గారి నాయకత్వంలో జాయిన్ అయ్యి పార్టీ కోసం, ఎమ్మెల్యే గారి కోసం కష్టపడ్డ వ్యక్తిలో మన రామూర్తి గారు. మరి కావాలని ఆయన మీద సరే అక్కడ జరిగింది ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవనా ఏం గొడవనా, మరి ఈ విషయంలో ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని మరి మనం కూడా రామూర్తి గారి వెనకాల మనం ఆయనకు భరోసాగా ఇవ్వాలి. సరే మేము కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగా స్పందిస్తే అలాంటిది ఏం లేదు, అసలు కమిటీలో లేదనేసి కూడా ఎమ్మెల్యే గారు చెప్పడం కూడా జరిగింది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ సైనికులు, కార్యకర్తలు మీరు ధైర్యంగా ఉండండి. రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్లలో మన బలమేందో, మన బలగమేందో నిరూపించుకుందాం. జై కాంగ్రెస్, జై కోరం కనకయ్య గారు. గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా చెప్పినాం, ఒకటే కాంగ్రెస్ పార్టీ కోసం ఎవరు పనిచేస్తారు, కాంగ్రెస్ పార్టీని ఎవరు వాడుకుంటారు, కాంగ్రెస్ పార్టీ అడ్డు పెట్టుకొని ఎవరు దందాలు చేస్తారు, భయభ్రాంతులకు గురి చేస్తా ఉంది ఎవరు, రోడ్ల మీద కొట్టేది ఎవరు, తిట్టించేది ఎవరు, ఇది ఎందుకే ఎన్ని రోజులు అరాచకాలని చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా మీరు ఈ పద్ధతి మానుకొని రేపు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి. మరి దీనికి నేను మండల పార్టీ ప్రెసిడెంట్గా మీరందరూ సమాయత్తంగా అని చెప్పే బాధ్యత ఉన్నప్పుడు ఈ చిల్లర రాజకీయాలు ఏంటి అంటే నువ్వు లేవు. వారం క్రితం జరిగిన సంఘటన, మరి మండల పార్టీ ఒక నాయకుడిని, ఒక గ్రామ శాఖ అధ్యక్షుడు నువ్వు సస్పెండ్ చేసినప్పుడు నువ్వు ఏం చేయాలి, కనీసం దాన్ని ఎందుకు చేసినావు అని చెప్పి ఖండించకపోగా వారం రోజుల తర్వాత నువ్వు వాళ్ళతో 3 రోజులు హైదరాబాద్ పోయి వాళ్ళకి అనుకూలంగా తొత్తుగా నీ లెటర్ ప్యాడ్ ఇచ్చి వాళ్ళతోటి రాపించి వాళ్ళతోటి ఫార్వర్డ్ చేసే స్థాయిలో నువ్వు ఎందుకు ఉంటున్నావు మండల పార్టీ ప్రెసిడెంట్గా? తక్షణమే నీ పైన రేపు ఖచ్చితంగా మండల పార్టీ ప్రెసిడెంట్ పైన, జిల్లా పార్టీ అధ్యక్షులకు, అదేవిధంగా ఎమ్మెల్యే గారికి మీ సభ ఖచ్చితంగా ఈయనని ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ల ముందే ఈయన రాజీనామా చేయాలి, లేదంటే సస్పెండ్ చేసి పక్కకు పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. వారం రోజులుగా బత్తిని రామూర్తి గారు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు వారిని సస్పెండ్ చేస్తున్నామని గ్రామ శాఖ అధ్యక్షుడు కోడి శ్రీని గారు ఒక ప్రకటన తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీలో ఒక విధి విధానం,
ఒక పద్ధతి గల సామాజిక సేవ గల పార్టీ. దీనిలో సస్పెండ్ చేయాలంటే ఒక పద్ధతి ఉంటుంది. క్రమశిక్షణ సంఘానికి, స్థానిక మండల అధ్యక్షుడికి, జిల్లా అధ్యక్షుడికి, గౌరవ ఎమ్మెల్యే గారికి, ఎవరైతే ఇన్ఛార్జి మంత్రి గారు ఉంటారో వారికి, PCC వారికి తెలియపరిచి షాక్లెస్ నోటీస్ ఇచ్చినాక సస్పెండ్ చేయాలి. అతను చేయకూడని తప్పు చేస్తే. కానీ ప్రొసీజర్ ఫాలో కాకుండా, ఇది ఏం చేయకుండా ఎవరైతే కొంతమంది వ్యక్తులలో వాళ్ళ రాజకీయ ఎదుగుదల స్వలాభాలకి అడ్డు వస్తున్నాడని చెప్పేసి సస్పెండ్ చేస్తే కొంత మాకు రాజకీయంగా ఉపశమనం దొరుకుతుందని చెప్పేసి రామ్మూర్తి గారిని ఇదే కోడిశీని గారు తన లెటర్ ప్యాడ్ మీద సస్పెండ్ చేయడం జరిగింది. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అసలు గ్రామ శాఖ అధ్యక్షుడికి సస్పెండ్ చేసే రైటే లేదు. ఇది రామ్మూర్తి గారికి వర్తించదు. మేము మండల కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేము చెప్తున్నాం. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం. రామ్మూర్తి గారు స్వేచ్ఛ స్వతంత్రాలతో స్వచ్ఛందంగా తను చేయాలనుకున్న సామాజిక సేవ, పార్టీ కార్యక్రమాలు బహిర్గతంగా ప్రజల్లో ఉండి చేయవచ్చును. మేము చూస్తున్నాం కొంతకాలంగా కొంతమంది బయ్యారంలో కాంగ్రెస్ పార్టీ అంటే మాదే, మా సొంతం అనే విధంగా తయారయ్యి ఒక గ్రూపు కట్టి మేము ఒకటే అనుకుంటున్నాం. బయ్యారం మండలంలో కాంగ్రెస్ పార్టీ అంటే ఒకటే కుటుంబం, ఒకటే గ్రూపు. కాంగ్రెస్ గౌరవ ఎమ్మెల్యే కనకన్న సమక్షంలో మేమందరం పనిచేస్తున్నాం. కానీ కొంతమంది వ్యక్తులు 29 పంచాయతీల్లో మేము చెప్పినట్టు వింటే మీరు గిరిజన బిడ్డలైనటువంటి మీరందరూ స్థానిక సర్పంచులు, ఎంపీటీసీలు అవుతారు. మీరు కనుక నాతో పనిచేయకపోతే మీ కథ వింటే మీ కాడ ఇంకో లీడర్ని తయారు చేస్తా, వాళ్ళని సర్పంచ్, ఎంపీటీసీని చేస్తా అని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతూ, గ్రామ స్థాయిలో తిరుగుతూ, గ్రామాలను విచ్ఛిన్నం చేస్తూ, లేనిపోని గొడవలు సృష్టిస్తూ ముందుకెళ్తున్నారు. మనం గత కొంతకాలం చూస్తే వేల్పుల శ్రీని గారిది బర్త్డే అవుతుంది. బర్త్డే సందర్భంలో ఆయన కాంగ్రెస్ పార్టీ అనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విష్ చేస్తారు, కాంగ్రెస్ ఇతర పార్టీ వాళ్ళు కూడా విష్ చేస్తారు, తప్పు లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకులను బట్టి కొంతమంది వ్యక్తులను పెట్టుకొని, గౌరవ ఎమ్మెల్యే ఫోటో పెట్టుకొని, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వ్యక్తులని ఈ ఫోటోలో ఫ్లెక్సీలో పెట్టుకొని చేస్తాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏం నిర్దేశం చేయాలనుకున్నారు మీరు? పార్టీ వ్యతిరేకమైన చర్యలు అని చెప్పేసి రామ్మూర్తి గారి మీద మీరు ప్రెస్ మీట్ పెట్టి ఒకటి రిలీజ్ చేస్తారు. మరి మిమ్మల్ని ఏం చేయాలి? మీ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి కదా. ఇది ఏం సంస్కృతి? ఇదొక అంశం అయితే గత కొంతకాలంగా వివోఏ వసంత అని చెప్పేసి బాలాజీపేటలో కొంత ఫ్రాడ్ చేస్తుంది. ఎకనామికల్ ఇష్యూ అది. దాని విషయంలో ప్రభుత్వం గీడ ఎంక్వైరీ చేస్తుంది, వాస్తవాలు ఒప్పుకుంటుంది. ఒప్పుకొని చెప్పేసి తను ఒప్పుకున్నాక అది జరిగితే తన భర్తని తీసుకొచ్చి ఏం లేదు నీకేం కాదని చెప్పేసి తనని తిప్పుతూ ఉంటారు. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉంటుంది, కానీ దొంగలు, దోపిడీదారుల వ్యవస్థ ఏమిటి ఉండదు. మరి మోసం చేసిన, దగా చేసినోని మీ వెంట తిప్పుకోవడం ఇది మీ ఎంతవరకు సమంజసం? అది చూసుకుంటే నిన్న కాక మొన్న ఒక బీటీ రోడ్డుని వీళ్ళు పోయి అక్కడ చేస్తారు సర్వే. ఏఈ గారు, డిఈ గారు వచ్చినప్పుడు అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చేసి మాజీ జిల్లా చైర్మన్ వాళ్ళ నాన్నగారు ఆయన తీసుకొచ్చేసి చేస్తారు. మరి మిమ్మల్ని ఏం చేయాలి? మీరు ఒక పార్టీకి కట్టుబడి ఉన్నారు కదా. ఇప్పటికీ ఆ రోడ్డు ఎవరు ఇచ్చిరంటే సత్యవతి గారు, గౌరవ మాజీ మినిస్టర్ గారు సత్యవతి గారు ఇచ్చిరని చెప్పేసి చెప్తూ ఉంటారు. మరి ఈ ప్రభుత్వంలో పనిచేస్తూ ఈ పార్టీలో ఉంటూ మీరు ఏ విధంగా ఇలా మాట్లాడతారు? ఇది ఎంతవరకు సమంజసం? ఇలా పోతే కొంతకాలం క్రితం చూస్తే డిసెంబర్ 22వ తారీఖున ఇక్కడ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీ అందరి సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి గ్రూప్ లీడర్ పోయి అక్కడ పోయి సమావేశం ఏర్పరిచిండు. నీకేం అవసరం? పక్క పార్టీలతోని సరే ఏదైనా అకేషన్ పోయిన అంటే సహజంగా అందరం కలుసుకొని ఎవరి స్థాయి వారు వెళ్తారు. కానీ వాళ్ళ ఆఫీసులో పోయి నువ్వు ఏం మంతనాలు చేస్తున్నావు అంటే మీరు చేస్తే మంచి. యువతల వ్యక్తి ఎవరైనా వాళ్ళు ఏం చేయకపోయినా సృష్టించి మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీ చేతిలో ఉన్నారని చెప్పేసి వాళ్ళని సస్పెండ్ చేస్తారు. ఇక్కడ ఉంటాడు మండల అధ్యక్షుడు, ఎప్పుడు 29 పంచాల మాజీ సర్పంచులకు ఎవరికీ ఫోన్ చేయడు, ఏం చేయడు. వాళ్ళకి సంబంధించిన ఒక వ్యక్తి మెసేజ్ టైప్ చేయనే దాన్ని తీసి వాట్సాప్లో పెట్టి ప్రోగ్రామ్ చేస్తారు. మాకు ఇన్ఫర్మేషన్ రాలేదేమో అధ్యక్షులు గారంటే వాట్సాప్లో పెట్టినా
మీరు చూసుకోవచ్చుగా అని చెప్పేసి మాట్లాడతాడు. మరి మాది ఏజెన్సీ ప్రాంతం, మాకు సిగ్నల్ ఏమి ఉండదు, మేము ఎప్పుడు చూసుకోవాలా, ఎమ్మెల్యే గారి ప్రోగ్రాంకి ఎప్పుడు రావాలా అంటే కాంగ్రెస్ పార్టీని కార్యకర్తల్ని కష్టపడ్డ వాళ్ళని మీరు ఏం చేయదలుచుకున్నారు? అసలు మండల అధ్యక్షులు గారి విజన్ ఏంటి? అసలు ఆయన ఏ ప్రయాణం చేస్తున్నాడు, ఎవరి మెప్పు కోసం పనిచేస్తున్నాడు, ఎవరి గెలుపు కోసం పనిచేస్తున్నాడు? స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికలు వచ్చే తరుణంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక కీలకమైన వ్యక్తి, ఒక పిఎస్సీ చైర్మన్ స్థాయిలో ఉన్న వ్యక్తి మాజీ ఎంపీ కవితమ్మ దగ్గర పోయి కూర్చొని చర్చ చేస్తారు. మరి ఆయన చేయి సస్పెండ్. నువ్వు క్రమశిక్షణ సంఘానికి చెప్పకుండా నువ్వు చేసినావు కదా, మరి ఇదిగిడి చేయి. వాస్తవాలకు వెళ్ళి మేము అబద్ధాలు చెప్పట్లేగా. ఇవన్నీ చెప్తే నీ సంగతి చూద్దాం, వాని సంగతి చూద్దాం. ఏం చూస్తావు? సృష్టిలో పుట్టిన ప్రతి ఒక్కడు అనుకుంటాడు ఈ సృష్టి నేను ఏళ్తా అనుకుంటాడు. భూతల్లి మీద పుట్టిన ప్రతి ఒక్కడు భూతల్లి గర్భంలోకి పోవాల్సిందే. కానీ విలువలతో కూడిన రాజకీయం చేస్తే సమాజం మనం గుర్తుపెట్టుకుంటుంది. చిన్న స్థాయి నేనే, పెద్ద స్థాయి నేనే, బంట్రోతు నేనే, కలెక్టర్ నేనే, అన్ని ఒకటి చేస్తే ఎవరి స్థాయిలో వాళ్ళు పనిచేస్తారు. కానీ అన్నీ నేనే అని చెప్పేసి అన్ని చోట్ల నిన్న మాజీ సర్పంచ్ అయిన కొత్తగూడెం సర్పంచ్ చింత రమణక్క, ఆమె గత ఎన్నికల్లో చాలా కష్టపడి ఎమ్మెల్యే కోసం పనిచేస్తే ఆడ ఇంకో పిల్లగాని తయారు చేసి నిన్ను సర్పంచ్ చేస్తే పోవాయా అని చెప్పేసి ఆమె దగ్గర టార్చర్. అంటే ఆమె కష్టపడలేదా? ఆమె కార్యకర్త కాదా? అట్లా 29 గ్రామ పంచాయతీలు